ఐక్యత క్రైస్తవుల ఐక్యత బోలో యేసు మహారాజ్ కి జై బోలో యేసు మహారాజ్ కి జై దేవునికి మహిమ కలుగునుగాక ఈ రోజు నారాయణ్ ఖేడ్ లోని ఓఫెర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క సంఘమైన అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ యొక్క 3వ వార్షికోత్సవం జరిగింది. అద్భుతంగా దేవుడు సభను జరిగించారు. ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా డినామినేషన్స్ భేదము లేకుండా అన్ని సంఘాల కొరకు మేమంతా కలిసి ప్రార్థన చేశాం. ఈ రోజుల్లో మతోన్మాదులు క్రైస్తవ సమాజం మీద చేస్తున్న దాడులన్నీ మనకు తెలుసు. వాటన్నిటినీ దేవుడే దిగివచ్చి కార్యం చేసి తిప్పికొట్టాలని ప్రార్థన చేయడం జరిగింది. అయితే క్రైస్తవ సమాజమా ప్రార్థన ఒకటే సరిపోదు. మనమందరం కూడా ఏకమై డినామినేషన్ భేదము లేకుండా యేసు రక్తములో కడగబడి యేసును నమ్మి బాప్తిస్మం పొందిన బిడ్డలందరూ కూడా ఏ భేదము లేకుండా మనమందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును మనము ఈ ముందున్న ఎంపీ ఎలక్షన్స్లో మనం దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రైస్తవులు అలాగే ముస్లిం మైనారిటీస్ ఇంకా దళితులు సబ్బండ వర్గాలన్నీ కూడా ఏకమై ఒక్క ఓటు బ్యాంకుగా మనము ఏకమై అంబేద్కర్ రైట్స్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ మతము కులం అనే భేదము లేకుండా ఏకమైతేనే రాజ్యాంగాన్ని మనము కాపాడుకోగలుగుతాం. మనకు తెలుసు ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగాన్ని తీసివేసి మనువాదాన్నే భవిష్యత్తులో రాజ్యాంగంగా భారతదేశంలో అమలు చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వం ఓపెన్గానే చెప్తుంది, మనకు తెలుసు. కనుక ఇప్పటికైనా క్రైస్తవులు దళితులు మైనారిటీస్ అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఏకమై ఓటు బ్యాంకుగా ఫామ్ అయి మన పక్షమున రాజ్యాంగాన్ని గౌరవించే అంబేద్కర్ రైట్స్ని మనము చట్టసభల్లోకి పంపిస్తే తప్ప ఈ దేశంకు ఉన్న ఈ ఇబ్బందులు ఈ పరిస్థితులన్నీ మారవు. కనుక ప్రార్థన చేశాము. మేము ప్రార్థనతో పాటు ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అనేక మంది క్రైస్తవ ఇతర డినామినేషన్ వాళ్ళు కూడా చక్కని ఆలోచన కలిగి ఉన్నారు. లోగడ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది మొన్నటి దినమున. దైవజనులు పాస్టర్ మార్క్ బాబు గారు యథార్థవాది టీవీ సిఇఓ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారు కూడా ఆ వివరాలు మనకి ఇప్పుడు తెలియజేస్తారు. అందరూ గుర్తుంచుకోండి, మనం ఓటు బ్యాంకుగా ఏకమై మన వాళ్లను చట్టసభల్లోకి పంపిస్తే తప్ప దేశము బాగుపడదు. క్రైస్తవులకు మైనారిటీలకు దళితులకు ఏ మేలు జరగదు. ఇది గుర్తుంచుకోవాలని అందరూ ఏకమై రావాలని మీ అందరికి పిలుపునిస్తున్నాం. జై ఆర్కేపీ. క్రైస్తవుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, బోలో యేసు మహారాజ్ కి జై. అందరినీ ఈ యొక్క సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ఇంతకు ముందు కూడా ఒక చిన్నపాటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇక్కడ. మీరందరూ కూడా ఎంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారు? ఇప్పుడు ఒకసారి చేతులు ఆడతారా? రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఎవరైతే క్రైస్తవులకు ముస్లింల మీద దళితుల మీద బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులను నిలదీస్తారో వాళ్ళ పక్షంగా నిలబడతారో వాళ్ళందరికీ మీరు ఓటేస్తారా? దేశవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వేయాలని నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే క్రిస్టియన్స్ పక్షంగా ముస్లింస్ పక్షంగా దళితుల పక్షంగా నిలబడతారో వాళ్ళకు ఓటేయాలని ప్రచారం చేస్తారా? అందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది ఈరోజు. ఏంటంటే ఈనాడు మణిపూర్ మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి మగ్దూర్ వరకు క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడుల విషయంలో ముస్లింస్ మసీదు మీద ముస్లింస్ మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో
మరి దళితులు ఈ రోజు మట్టుకు కూడా 2 రోజుల క్రితం మధ్యప్రదేశ్లో జబల్పూర్లో 5 పిల్లలు మంచినీళ్ళు బావిలో నీళ్లు తాగితే వాళ్ళను తాళ్లతో కట్టేసి విచక్షణ రహితంగా ఒక రోడ్డు మీద కుక్కను కొట్టినట్టుగా కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రాత్రి చర్చిలను తగలబెడుతున్న పరిస్థితి, మిట్ట మధ్యాహ్నం మసీదులను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఎస్సీలకు ఇక్కడ బీసీలకు లింకు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జన్వాడలో మరి చర్చిని కూలగొట్టి మరి దెబ్బలు కొట్టిందేమో ఎస్సీలనైతే మరి కొట్టింది ఎవరయ్యా అంటే బీసీలు ఎస్సీలు అంతా మన సహోదరులే. మనకు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. బీసీలు అందరూ దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మరి పార్టీలు పెట్టిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఆ పార్టీలలో మీరు సభ్యులు కాదు, ఆ పార్టీలలో మీరు లేరు. కానీ ఎస్సీలకు బీసీలకు ఇక్కడ గొడవలు పెట్టుతూ వాళ్ళు ఈ మంటలు రేపుతూ దేశవ్యాప్తంగా వాళ్ళు మరి చలిగాసుకున్న పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ అర్థం చేసుకోవాలా. ఈనాడు మైనారిటీలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మరి దేవుడే చూసుకుంటాడని ఇంతకుముందు ప్రార్థన చేసిన వారందరూ కూడా మాకు కూడా అంబేద్కర్ గారి ద్వారా దేవుడు ఓటు అని ఒక వరం ఇచ్చిండు. ఆ వరాన్ని ఇప్పుడు రాబోయే 2024 ఈ ఏప్రిల్ మాసంలో వస్తున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో, దేశవ్యాప్తంగా కూడా వినియోగించుకుంటాం. మా ఓటు ద్వారా బుద్ధి చెప్తామని మరి ముస్లింస్, క్రిస్టియన్స్, ఎస్సీలు అందరూ కూడా ఈనాడు కలిసి వస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో, ఎన్నికల్లో ప్రతి ఒక్క విశ్వాసి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు, ముస్లిం మెంబర్స్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వీళ్ళ పక్షంగా నిలబడేటువంటి నాయకులకే ఓటేస్తామని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మీరు విన్నారు, వారందరూ కూడా ఓటు హక్కు కలిగినటువంటి వారు. గనక ఈ రోజు ఇక్కడ కొన్ని వందల మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ తీర్మానంతోనే వెళ్లారు ఇంటికి. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారు కూడా మన అందరూ సిద్ధపడాలి. మనకు అంబేద్కర్ గారి ద్వారా దేవుడిచ్చినటువంటి ఓటు అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక వరముగా భావించి, ఈ ఓటును అమూల్యమైనదిగా భావించి మన కొరకు వాయిస్ రేజ్ చేసే, పార్లమెంట్ లో చట్టాలు చేసేటువంటి ఒక నాయకుని మన నియోజకవర్గంలో గెలిపించుకోవడం కొరకు మనం అందరం కూడా ఒక ఓటు బ్యాంక్ గా తయారవుదాం. అందరం కావాలని కలిసికట్టుగా ఒక్క నాయకునికి మనం ఓటేద్దాం. రాబోయేటువంటి ఈ మనువాద ప్రభుత్వాలను మార్చేద్దాం. ఆర్ఎస్ఎస్ ను తరిమి కొడదాం ఓటు ద్వారా. దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలని అన్ని మండలాలు, అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఈ సందేశం మనం తెలియజేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు క్రైస్తవులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మా ఓటు హక్కును వినియోగించుకుంటాము అని ధైర్యంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు. అన్ని చర్చెస్ లో, పెద్ద చిన్న అన్ని డినామినేషన్లలో ఈ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. గనుక ఈ మార్పును ఇంకా ముందుకు తీసుకెళ్లడం కొరకు యువత ముందుకు రావాలి. ముస్లింస్ ముందుకు వస్తున్నారు. రేపు ఇదే విధంగా ముస్లిం ముల్లాలు, ముస్లింస్ లో ఉన్నటువంటి మంచి ముస్లిం భక్తులందరూ కూడా రేపు ఇదే వాయిస్ ఇవ్వబోతున్నారు. మనమందరం ఏకమవుదాం. మనందరి మీద జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవడం కొరకు గనక అందరు కలిసి వస్తారని మరి ఎదురు చూస్తూ కోరుకుంటూ, ఇంకా అందరినీ కూడా మనం నియోజకవర్గ స్థాయిలో తెలంగాణలో చూసుకుంటే కనుక 17 నియోజకవర్గాలలో ఉన్న క్రైస్తవులందరూ, పాస్టర్లందరూ ఏకం కావాలి. డినామినేషన్లను పక్కన పెడదాం, బోధలను పక్కన పెడదాం. అరే ముస్లింసే కలిసి వస్తా ఉంటే ఇంకా డినామినేషన్లను కూర్చోవడం ఏంటి? ఇన్ని మాట్లాడుతూ ఉంటే రాజకీయాలు మనకెందుకని పిచ్చి మాటలు, పిల్లకాయ మాటలు ఎవరు మాట్లాడొద్దు. రాజకీయాలు మనకు కావాలా, ఓటు హక్కు అనేది మనకు ఉన్నది, దాన్ని వినియోగించుకోవాలా. దీని కొరకు ప్రతి ఒక్కరు కదిలి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాము. కనుక యథార్థవాది టీవీ ఛానల్ తరపున మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు వీళ్ళందరితో మాట్లాడి ఈ నిర్ణయానికి వాళ్ళందరూ వచ్చారు. అందరూ కూడా ఇప్పుడు ఉత్తేజితంగా ఉన్నారు. కనుక ఇదే మూమెంట్ మనము ప్రతి చర్చిలోనికి తీసుకెళ్లడం కొరకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఆర్కేపీ నాయకులు, ఐపీవీపీ నాయకులు ఉన్నారు. ఇంకా ఏ ఆర్గనైజేషన్ కానీ క్రిస్టియన్స్ ది లేదా మనకు సహకరించేటువంటి వారు ఏ నాయకులైనా సరే వాళ్ళను కలుపుకొని మనం ముందుకెళ్లి మనం రాబోయే దినాలలో మన ఓటు బ్యాంకును చూపెడదాం. ఓటు బ్యాంకు ద్వారానే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మనం జయించగలుగుతాం. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను ప్రతి ఒక్కరు కూడా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ జై భారత్, జై భారత్, జై